హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కర్రీస్ పాయింట్ స్టైల్లో చేసే చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసి ఉంటే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే నేను ఒక 1/2 కిలో వరకు చామదుంపల్ని తీసుకొని బాయిల్ చేసి పైన తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మెంతులు ఫ్రై చేసి ఇలా మిక్సర్ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని పీసెస్లా కట్ చేసి వేసాను. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 4 క్రష్ చేసిన వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ చామదుంపల్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చామదుంపల్ని ఫ్రై చేసుకుంటే సాల్ట్ అనేది చామదుంపలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే కారంకి తగినంత చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఒక 1.5 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేశాను. ఒకసారి ఈ చామదుంపలను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసంను యాడ్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగా తీసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రసం తీసి పులుపుకు తగినంత చింతపండు రసంను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక స్మాల్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 7 మినిట్స్ వరకు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు ఈ పులుసును కుక్ చేసుకోవాలి. ఈ పౌడర్ని యాడ్ చేయటం వల్ల పులుసుకు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా లిడ్ క్లోజ్ చేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే వేడి వేడి చామదుంపల పులుసు రెడీ. క్యాటరింగ్ స్టైల్లో చేసే ఈ చామదుంపల పులుసు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.